హాయ్ హలో నమస్తే. లైఫ్లో మనం ఎన్ని సాధించినా ఎంత ముందుకెళ్ళినా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. అదే సొంత ఇల్లు. ఎస్, సొంత ఇల్లు విత్ ఆల్ ద ఫెసిలిటీస్, అది కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంటే ఎలా ఉంటుంది? ఎస్, ఈ వీడియో మీ అందరి కోసమే. రైట్ నౌ నేను వాసవి గ్రూప్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే మనకు 3 BHK 2 BHK ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా విత్ ఆల్ ద అమ్యూనిటీస్. అది కూడా లొకేషన్ వైజ్ చూసుకున్నా కూడా ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఫ్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. కనెక్టివిటీ చూసుకున్నట్లయితే గచ్చిబౌలి టు మియాపూర్ కనెక్టివిటీలో, హఫీజ్పేట్ ఫ్లైఓవర్కి 2 minutes డ్రైవ్ దూరంలో మనకు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో మనం లోపలికి వెళ్ళి అసలు ఈ ఫ్లాట్ మోడల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏ స్క్వేర్ ఫీట్లో అండ్ ఎంత కాస్ట్లో అండ్ ఎటువంటి ఫెసిలిటీస్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ అమ్యూనిటీస్ కూడా, ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. సో రైట్ నో మనం వాసవి గ్రూప్ గేటెడ్ కమ్యూనిటీ సొసైటీలో 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1245 స్క్వేర్ ఫీట్లో వీఆర్ హియర్. సో లోపలికి వెళ్ళి అసలు 2 BHK ఫ్లాట్ ఏ విధంగా ఉంది, అసలు రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఎక్స్ప్లోర్ అవుదాం రండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ యాంబియన్స్ ఉన్న హాల్. రాగానే ఫస్ట్ హాల్ చూడాలనిపిస్తుంది. అసలు ఆ యాంబియన్స్ ఏ విధంగా ఉంది, అక్కడే ఒక ఇంప్రెషన్ ఫామ్ అయిపోతుంది. సో ఈ ఇంప్రెషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందనే చెప్పాలి. సో వీ కెన్ సీ ఇక్కడ సోఫాస్ ఆల్రెడీ మనకు ఫుల్లీ ఫర్నిష్డ్. మనం 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని చూస్తున్నాం. ఇక్కడ సోఫాస్ ఉన్నాయి కంఫర్టబుల్గా. ఇక్కడ ఒక హ్యాపీలీ ఒక 6 to 7 members కెన్ బీ హియర్ ఇన్ ద హాల్ అని అనిపిస్తుంది. అంత స్పేషియస్ ఉంది. సో ఇక్కడ రాగానే హాల్ ఎండ్ అయిన తర్వాత డైనింగ్ టేబుల్ చూస్తున్నాం మనము. ఇట్ ఈజ్ లైక్ 3, 4, 5, 6 సీటెడ్ డైనింగ్ టేబుల్ అనమాట. 6 members సీటెడ్ డైనింగ్ టేబుల్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత హ్యూజ్ స్పేస్ ఉందో. ఇక్కడ ఆల్రెడీ మనకు ఇక్కడ కర్టన్స్ విండో ఉందన్నమాట. ఇది చాలా పెద్ద విండో. యూ కెన్ సీ ఇట్స్ వెరీ బిగ్ వన్. ఎందుకంటే ఇక్కడ మనం భోజనం చేస్తూ ఉంటాం కాబట్టి సమ్ టైమ్స్ ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద టైం కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటే బయట నుంచి చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఫ్రెష్ ఎయిర్ని మనం ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ దెన్ వీ కెన్ హ్యావ్ ద ఫుడ్ హియర్ అని అనిపిస్తుంది. సో రైట్ నౌ ఉస్కి బాద్ మనం చూద్దాం, నెక్స్ట్ అటు వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే కిచెన్. ఎస్, సో కిచెన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో కిచెన్ సేజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా ఒక ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే. సో ఇది కిచెన్ ఎలా ఉందంటే క్యూట్గా చాలా చక్కగా స్పేషియస్ అనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం వీ కెన్ సీ మొత్తం మాడ్యులర్ కిచెన్ అనమాట ఇది. సో హియర్ ద కుకింగ్ ప్రొసీజర్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకు షెల్ఫ్స్ అనమాట. మొత్తం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వాష్ ఏరియా. సో ఈ కిచెన్ తర్వాత ఆబ్వియస్లీ మనం కిచెన్కి బ్యాక్ సైడ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం వాష్ ఏరియా కోసం. సో హియర్ వీ కెన్ సీ వాషింగ్ మిషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మనకు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా వీ కెన్ కీప్ ఇట్ హియర్. సో ఇది కూడా కొంచెం పర్లేదు. ఇట్స్ లైక్ మినిమల్గా అనిపిస్తూ ఉంది ఈ చిన్న రూమ్. సో ఇది మనకు కొంచెం ఇక్కడ ఓపెన్ స్పేస్ కూడా ఇచ్చారు వీళ్ళు, కర్టన్స్తో కవర్ చేశారు కానీ. సో ఇది కూడా కొంచెం ఓపెన్గా అనిపిస్తూ ఉందన్నమాట. రైట్, సో కిచెన్ తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ అంటే ఆబ్వియస్లీ కిచెన్కి పక్కనే వీ కెన్ సీ ద బాత్రూమ్. ఇది హాల్ ఎంటర్ అవ్వగానే మనకి ఈ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ అనమాట. సో ఇక్కడ గెస్ట్లు ఎవరైనా వచ్చినా లేదా కామన్ బాత్రూమ్ ఎవరైనా వాడచ్చు రెగ్యులర్గా, అంటే బెడ్రూమ్కి అటాచ్డ్ కాదు కాబట్టి. సో ఈ కామన్ బాత్రూమ్ స్పేషియస్గా లేకపోయినా కూడా చాలా చిన్నదిగా ఓకే ఫైనెస్ట్గా అనిపిస్తూ ఉంది. సో వీ కెన్ సీ ఇట్స్ గుడ్ వన్ యాక్చువల్లీ. పెద్ద మిర్రర్ కూడా ఇక్కడ ఇచ్చినారు, బ్యూటిఫుల్ అనిపిస్తుంది మిర్రర్ కూడా. సో చక్కగా పెద్ద మిర్రర్ ఇచ్చారన్నమాట. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. కామన్ బాత్రూమ్ తర్వాత అలా కొంచెం మూవ్ అయిన తర్వాత వీ కెన్ సీ మాస్టర్ బెడ్రూమ్. ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకోండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా హ్యూజ్గా అనిపిస్తూ ఉంది. ఇక్కడ వీ కెన్ సీ ద బెడ్. ఇట్ ఈస్ ఆల్రెడీ యాజ్ ఐ టోల్డ్ యూ ఫుల్లీ ఫర్నిష్డ్ అని. సో ఇక్కడ థ్రిల్లింగ్ పాయింట్ ఒకటి నేను చెప్పాలి ఫర్ ష్యూర్, బికాజ్ దీనికి బాల్కనీ ఉంది అనమాట అటాచ్డ్గా. కొంచెం మీరు అది స్లైడ్ ఓపెన్ చేస్తే బాల్కనీ వస్తుంది. బిఫోర్ దాట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. సో ఇక్కడ ఏంటంటే షెల్ఫ్ బెడ్రూమ్కి అంటే బెడ్కి ఆపోజిట్గానే ఇక్కడ బుక్స్ పెట్టుకోవడానికి చక్కగా ఒక ర్యాక్ లాగా మంచిగా అనిపిస్తూ ఉంది. యూ కెన్ కీప్ ఎనీథింగ్, అంటే
ఆబ్వియస్లీ నిద్ర వెళ్ళే ముందు అందరూ కూడా బుక్స్ చదవడం ఇష్టపడుతూ ఉంటారు. సో బుక్స్ కావచ్చు, మీకు ఇష్టమైన ఏవైనా కూడా మీరు ఇక్కడ పెట్టుకొని యూ కెన్ రీడ్ అండ్ యూ కెన్ డూ యువర్ వర్క్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ యూ కెన్ గో అండ్ స్లీప్. ఎస్, అటాచ్డ్ బాత్రూమ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్గా పెద్ద మిర్రర్ ఇచ్చారు. అండ్ లోపల చూద్దాం ఒకసారి బాత్రూమ్ ఎలా ఉందో. సో బాత్రూమ్ ఎస్, బాత్రూమ్ కూడా స్పేషియస్ అనిపిస్తూ ఉంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనకి ఇంకొక విండో ఉంది. ఈ స్లైడ్ ఓపెన్ చేయగానే చక్కగా ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ మనకు ఎక్కువ వెంటిలేషనే కనిపిస్తూ ఉంది. ఎలాగంటే అక్కడ మనకు ఆల్రెడీ బాల్కనీ నుంచి కనెక్టివిటీ ఇచ్చారు అండ్ దిస్ విండో ఈజ్ ఆల్సో దేర్. సో ఇక్కడ వార్డ్రోబ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వార్డ్రోబ్ చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి మనకి ఇక్కడ. స్పేషియస్ అనిపిస్తూ ఉంది, నైస్ వన్. సో రైట్ నో మనం ఫుల్లీ ఫర్నిష్డ్ చూస్తున్నాం ఇక్కడ. ఇట్స్ గుడ్, ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. సో రాగానే లోపలికి నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంది. సో లెట్స్ సీ ద బాల్కనీ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మన రూమ్కి ఒక బాల్కనీ అటాచ్డ్, దట్టు గ్రీనరీ ఫీలింగ్ ఇస్తుంది అనుకోండి, ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్ కదా. సో మనం ఇప్పుడు బాల్కనీ చూడబోతున్నాం. సో ఈ స్లైడర్స్ అండి, ఇవి స్లైడ్స్ ఇట్లా ఓపెన్ చేయగానే వీ కెన్ సీ. అండ్ దిస్ బాల్కనీ ఈజ్ సో గుడ్. ఎంత స్పేషియస్ ఉందో చూడండి, చాలా స్పేషియస్ ఉంది. పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. యూ కెన్ డూ ఎనీ యాక్టివిటీ. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఒక బ్యాడ్మింటన్ కూడా ఆడొచ్చు, అంత స్పేస్ అనిపిస్తూ ఉంది నాకు. చిన్నగా ఒక సెటిల్డ్ ఉన్న ప్లేస్లో బ్యాడ్మింటన్ వీ కెన్ మేనేజ్ టు ప్లే. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లాంట్స్. ఆబ్వియస్లీ ఇట్లా బయటికి రాగానే ఒక గ్రీనరీ చూడాలనిపిస్తుంది కదా. టైర్డ్ అయిపోయి ఉన్నప్పుడు గ్రీనరీ, లేకపోతే నైట్లో నిద్ర పట్టట్లేదు గ్రీనరీ. ఆబ్వియస్లీ అది చూసినప్పుడు చాలా చక్కటి పీస్ ఆఫ్ మైండ్, కామ్ ఫీలింగ్ వస్తుంది. సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ, ఇట్ ఈస్ బిల్డ్ ఆల్రెడీ. సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ అనే చెప్పాలి. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే నాకు సూపర్గా నచ్చేసింది. రియలీ ఒక డ్రీమ్ బెడ్రూమ్ అంటారు కదా, నాకు అదే అనిపించింది ఇది చూసిన తర్వాత. సో మనం ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇట్లా హాల్కి ఆపోజిట్గానే, అంటే ఎంట్రన్స్ ఉన్న డోర్స్ దగ్గర ఆపోజిట్గానే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందన్నమాట దీనికి. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి చిన్నగా, అంటే ఆబ్వియస్లీ కంపారిటివ్లీ మాస్టర్ బెడ్రూమ్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి క్యూట్గా చిన్నగా ఉంది. ఒక క్యూట్ బెడ్ అండ్ ఇక్కడ కూడా మంచి షెల్ఫ్లు ఇచ్చారు పిల్లల కోసం అని చెప్పేసి. బుక్స్ వీ కెన్ కీప్ ఇట్ హియర్. ఆల్రెడీ ఇక్కడ ఒక షెల్ఫ్లు ఉన్నాయి, ఎక్కువ షెల్ఫ్లు కనిపిస్తున్నాయి నాకు. మనకు కావాల్సిన వస్తువులు చాలానే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు వార్డ్రోబ్ ఉంది అనమాట అగైన్. అండ్ దెన్ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా నాకు అనిపిస్తుంది, ఏదన్నా some decorative items or some important books, or we can keep anything here. So ikkada oka interesting point entante balcony. Again ద సేమ్ బాల్కనీ ఇక్కడ కూడా మనకు ఎంట్రన్స్ ఉందన్నమాట. అంటే ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాల్కనీ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూ కెన్ చెక్ ద బ్యూటిఫుల్ బాల్కనీ. ఏంటంటే 2 బెడ్రూమ్స్కి బాల్కనీస్ ఉంది, కానీ ఒకే బాల్కనీ, ద కనెక్టివిటీ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి ఒకే బాల్కనీ ఇది. సో పిల్లలు కూడా వచ్చి చక్కగా వాళ్ళ బెడ్రూమ్ నుంచి ఈ బాల్కనీలో టైం స్పెండ్ చేయడం, కానీ కొంచెం ఏదైనా యాక్టివిటీ బేస్డ్, అంటే యాక్టివిటీ చేసే అంత స్పేస్ అయితే నాకు ఈ బాల్కనీలో కనిపిస్తుంది, విచ్ ఈస్ రియలీ గ్రేట్. బికాజ్ మనం ఇంట్లోనే ఉండిపోకుండా వీ కెన్ డూ సమ్ యాక్టివిటీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఈ మధ్య అందరం కూడా సిస్టమ్ ముందర కూర్చేస్తున్నాం, మొత్తం మెకానికల్ అయిపోతుంది. సమ్ ఫిజికల్ యాక్టివిటీ కోసం చూసుకున్నట్లయితే అట్ హోమ్ ఇట్ సెల్ఫ్ మనం ఒక యాక్టివిటీ చేస్తున్నట్టు ఉంటుంది, బాల్కనీలో కూర్చొని ఆ నేచర్ని ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది. ద సేమ్ బాల్కనీ కనెక్టివిటీ ఈస్ డిఫరెంట్. సో ఇదండి 2 BHK మ్యాజిక్ హోమ్ అనే చెప్పాలి. బికాజ్ ఇది చూసిన తర్వాత ఎవరు నచ్చుకుంటూ ఉంటారు? ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. నేనైతే నాకు చాలా నచ్చేసింది. సో మనం 2 BHKనే ఇలా ఉందంటే ఇంకా 3 BHK ఏ రేంజ్లో ఉంటుందో కదా. సో మనం 3 BHKకి వెళ్దాం. అసలు అక్కడ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఏం, మొత్తం కూడా డీటెయిల్గా వెళ్ళి చూద్దాం. వాసవి గ్రూప్ సంస్థ 1994 సంవత్సరంలో స్థాపించబడి మా చైర్మన్ గారి చేత గత 35 సంవత్సరాలుగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఉన్నాయి అని ఒక హైదరాబాద్లో చెప్పుకోగలిగితే కనుక చాలా అతి తక్కువ సంస్థలు ఉంటాయండి. అండ్ చాలా వరకు కూడా ఈరోజు ఒక తెలంగాణకు బిలాంగ్ అయ్యే రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నా కానీ చాలా ఫింగర్ టిప్స్లో ఉంటాయి, 1, 2 అన్నట్టుగా. సో ఆ విధంగా ఎక్కడో బాంబే, ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసుకొని వేరే బ్రాండ్స్ వాళ్ళందరూ అభివృద్ధి చెందుతున్నారు. కానీ లోకల్గా హోమ్ గ్రౌండ్గా ఒక తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ నేటివ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి కంపెనీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో అందులో ఒక సంస్థ వాసవి గ్రూపు.
సో దీనికి మా చైర్మన్ గారు లాస్ట్ 35 ఇయర్స్లో మోర్ దెన్ 25,000 ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మా ఫ్లాట్స్ సంస్థ తరఫున. ఒకటి, కస్టమర్లకు ఏదైనా సమస్య ఉంటే కనుక మేము నిర్మాణం చేసే ప్రాజెక్టులలో వాళ్ళు సహజంగా మా ఆఫీస్ వద్దకు రావడం జరుగుతుంది. ఆఫీస్ వద్దకు వచ్చి చర్చలు జరుగుతాయి. కస్టమర్కు బిల్డర్కు అనేవి నంబర్ ఆఫ్ ఇంటర్నల్ మ్యాటర్స్ అనేటివి ఉండడం జరుగుతాయి. అది సహజం. అది మీరు ఎక్కడ హౌస్ పర్చేజ్ చేసుకున్నా కానీ మీరు మా దగ్గరికి రావచ్చు, మాతో చర్చలు జరపచ్చు. కొద్దిగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీరు ఇబ్బందులు మేము ప్రత్యేకంగా తెలుసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన చర్చలు జరిపి ఎటువంటి సొల్యూషన్స్ దీనికి మనం అందివచ్చు, ఎటువంటి విధంగా దీని ఇబ్బందులను అతిక్రమించి ముందుకెళ్ళవచ్చు అనే విషయము చర్చల ద్వారానే రిజాల్వ్ అవుతాయి. కస్టమర్కు ఈరోజు మీకు చెప్పిన విధంగా ఇప్పుడు ఈరోజు ఒక్క ప్రాజెక్టు చేసేవాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉండొచ్చమ్మా. రెండు ప్రాజెక్టు చేసే వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మా సంస్థ తరఫున ఈరోజు దాదాపుగా ఒక 10 ప్రాజెక్టులు మేము చేపట్టాము. ఈరోజు ఈ 10 ప్రాజెక్టులు కూడా నిర్మోహమాటంగా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఈరోజు వాసవి మెట్రోపోలిస్ అని మేము ఉప్పల్ బగాయత్లో ఒక ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టుకు ఓసీ కూడా వచ్చింది. అయితే కొంతమంది లాస్ట్ టైం వీడియోస్ చూపించినట్టు ఆ కస్టమర్లు వచ్చి ప్లకార్డులు పట్టుకున్నారు, ఇది కంప్లీట్ చేయలేదు, అమ్యూనిటీస్ ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదండి, ఎవరికి ఇవ్వద్దన్న ఉద్దేశం ఎవరికి లేదు. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అనేది యాజ్ ఎ బిల్డర్గా మేము నిరాకరించినాం అనుకోండి, లేదండి మేము ఇవ్వము, మేము చేయము అంటే ఎవరైనా కస్టమర్ ఆగ్రహించే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇందులో జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ తోటి కొంతమంది ప్రత్యర్థ సంస్థలు కొంతమంది ఉసుగొల్పారు కాబట్టి వాళ్ళు వచ్చి గొడవ చేయడం తప్పించి దీంట్లో ఏం లేదు. ఇప్పుడు ఒక ఫ్లాట్లో దాదాపుగా వాసవి మెట్రోపోలిస్ అన్న ప్రాజెక్టులో 250 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 250 ఫ్లాట్లో మీ ముందుకు వచ్చిన వాళ్ళు 5 ఉండొచ్చు. ప్రతి దగ్గర కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఎవరో 5 చెప్పినంత మాత్రాన ప్రాజెక్ట్ అంతా చెడ్డదన్నట్టు ఉండదు కదా. సో యాజ్ అ బిల్డర్గా మేము చేయొద్దు అన్న ఉద్దేశం మాకేం లేదండి. మేము మాట ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క కమ్యూనిటీసు అందరి కస్టమర్స్కు సాటిస్ఫాక్షన్ విధంగా ఎవ్రీథింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో వాసవి కన్స్ట్రక్షన్ లేక్ సిటీలో నేను రైట్ నౌ 3 BHK ఫ్లాట్ దగ్గర ఉన్నాను. ఇట్ ఈస్ 990 స్క్వేర్ ఫీట్. వీ కెన్ సీ ఇట్ హియర్. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లో లివింగ్ రూమ్ కమ్ మనకు డైనింగ్ కూడా ఇచ్చారనమాట. సో లివింగ్ రూమే ఇంత బాగుందంటే లోపల ఇంకెలా ఉంటుందో, బికాజ్ ఆబ్వియస్లీ ఐ సెడ్ లివింగ్ ఇక్కడే మనకు యాంబియన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి కదా. నాకు ఇదైతే చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. దాట్ టు వీ హ్యావ్ విండో సిస్టమ్. ఇక్కడ విండో ఉందన్నమాట, స్లైడ్స్ ఉన్నాయి. సో చక్కగా బాల్కనీలో మీరు వెంటిలేషన్తో పాటు చక్కటి ఫ్రెష్ ఎయిర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో యూ కెన్ సీ ద విండో స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. 6 సీటెడ్ డైనింగ్ రూమ్ అనమాట, 6 పర్సన్ సీటెడ్ డైనింగ్ రూమ్. సో డైనింగ్ రూమ్కి ఇటు అంటే కొంచెం ఇట్లా చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ పూజ గది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దానికంటూ ఒక సపరేట్ రూమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది చాలా క్యూట్గా ముద్దుగా ఉందన్నమాట. చిన్న పూజ గది బాగుంది. లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ కమ్ బాల్కనీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇక్కడ మీరు భోజనం ఆస్వాదిస్తూ ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్లైడ్స్ ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక బాల్కనీ ఉంది మనకు. తిన్న తర్వాత అక్కడికి వెళ్ళి కూడా రిలాక్స్ అవ్వచ్చు మనము. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ. అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. మన ఇంట్లోనే మనం ఒక బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక అంబియన్స్ని హోటల్స్లో మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. సో మన ఇంట్లోనే అలాంటి ఒక అంబియన్స్ వీళ్ళు మనకి ఇస్తున్నారు కదా. సో అలా మనం మూవ్ అవ్వగానే వీ కెన్ సీ ఇట్స్ అ మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇలాంటి ఇల్లు నేను ఎప్పుడు తీసుకుంటానా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. స్పేషియస్గా ఉంది. ఫస్ట్ థింగ్ వీ నోటీస్ స్పేస్ ఎంత ఉంది అసలు. మనకు అంతరం కలిస్తే మాస్టర్ బెడ్రూమ్లో అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు అంత స్పేస్ ఉంటుందా ఉండదా అనే ఫీలింగ్ వస్తుంది. చాలా స్పేషియస్. దట్ టు వీ హ్యావ్ విండో. ఇక్కడ ఆల్రెడీ వెంటిలేషన్కి విండో ఉంది. అండ్ వార్డ్రోబ్స్ ఇది ఫర్నిష్డ్ కాబట్టి వార్డ్రోబ్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. సో ఇక్కడ వీ కెన్ సీ అంటే మీరు ఒక బెడ్రూమ్ వచ్చినప్పుడు స్పేస్ ఎలా ఉందంటే యూ కెన్ డూ యువర్ ఆఫీస్ వర్క్ ఆల్సో. ఇక్కడ కూర్చోవచ్చు, కాసేపు మీరు కూర్చొని బుక్స్ చదవడం, ఎనీథింగ్, ఎనీ యాక్టివిటీ యూ కెన్ డూ. ఆఫ్టర్ దాట్ యూ కెన్ డూ యువర్ ఆఫీస్ వర్క్ ఆల్సో. ఈ మధ్య అందరికీ హైబ్రిడ్ నడుస్తుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎక్కువగా వర్క్ చేస్తున్నారు లేట్ నైట్స్ కాబట్టి. సో ఫైనెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనే చెప్పాలి. దట్ టు
యు నో వాట్, మీరు బెడ్రూమ్ నుంచి బయటికి రాకుండా ఇక్కడే కాసేపు ఇంకా ఎక్స్ట్రా టైం ఉండాలి అనుకున్నప్పుడు యూ కెన్ డూ సమ్ వర్కౌట్స్ ఆల్సో హియర్. అంత టైం ఉంది ఇక్కడ, యోగా ఆసనాలు వేసుకునే అంత స్పేస్ కనిపిస్తూ ఉంది. దట్ టు అటాచ్డ్ బాత్రూమ్. సో ఇట్ ఈస్ లైక్ వెన్ యూ గెటప్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, ఈ స్పేస్ని మనకేమన్నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే లైక్ యోగా, లైక్ సమ్ మెడిటేషన్స్ ఇవన్నీ చేసుకోవాలనుకున్నా కూడా యూ కెన్ డూ ఇట్ ఇన్ ద సేమ్ రూమ్ ఇట్ సెల్ఫ్ వితౌట్ కమింగ్ అవుట్ సైడ్. సో దట్స్ రియలీ కూల్. సో మనం అలా మాస్టర్ బెడ్రూమ్ నుంచి స్ట్రైట్గా మూవింగ్ ఫార్వర్డ్ వీ కెన్ సీ గెస్ట్ రూమ్కి కూడా మనకు బాల్కనీ ఇచ్చారు వీళ్ళు, క్రేజీ కదా అసలు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఆల్సో ఈస్ దేర్, ద బాల్కనీ అండ్ ద బెడ్రూమ్. సో గెస్ట్లు కూడా వచ్చి ఇంటికి ఇల్లు వదిలిపోకూడదు అనే విధంగా ఉందన్నమాట ఇది. సో వీ కెన్ మూవింగ్ ఫార్వర్డ్ వీ విల్ సీ ఇట్ ఈస్ ద కిచెన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ లివింగ్ రూమ్. సో కిచెన్ చూసుకున్నట్లయితే చూస్తున్నారా, చక్కగా స్పేషియస్గా మాడ్యులర్ కిచెన్ నవ్ డేస్ ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తున్నాం. అంటే నార్మల్ కిచెన్ని కూడా మాడ్యులర్గా అందరూ దాన్ని మార్చుకుంటున్నారు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మాడ్యులర్ కిచెన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని ఇన్బిల్ట్ అవెన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇన్బిల్ట్ ఉంది ఇక్కడ. సో ఈ డిజైనింగ్ అనేది చాలా క్రేజీ అనిపిస్తుంది. స్పేస్ సేవింగ్ అనొచ్చు. ఎందుకంటే కిచెన్లో మనం ఎన్ని సామాన్లు కొన్నా, ఎంత యూటిలిటీస్ ఎన్ని ఉన్నా కూడా ఇంకా 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 కొంటూనే ఉంటాం. కొత్తగా ఏదైనా మార్కెట్లో వచ్చినప్పుడు ఐటమ్స్ని అవన్నీ కూడా లోపల పెట్టేసేయచ్చు. అంత కనిపిస్తుంది నాకు. ఈ ర్యాక్స్ కావచ్చు, ఈ షెల్ఫ్లు కావచ్చు, చాలా ఉన్నాయి ఇక్కడ పెట్టుకోవడానికి. స్పేస్ని చక్కగా సేవింగ్ చేయడంతో పాటు దట్ టు దే ప్రొవైడెడ్ యాజ్ అ మాడ్యులర్ కిచెన్. సో ఇక్కడ వెంటిలేషన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్. కుకింగ్ చేస్తున్నాము, వెంటిలేషన్ ఉండాలి, ఫ్రెష్ ఎయిర్ రావాలి. బికాస్ కుకింగ్ అంతా కూడా మనకు ఆబ్వియస్లీ ఫుడ్ స్మెల్ ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి వెంటిలేషన్లో యూ కెన్ కుక్ హ్యాపీలీ. దట్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్పేస్. సో యూ కెన్ హ్యావ్ సమ్ గుడ్ టైమ్ ఇన్ కిచెన్ ఆల్సో. సో కిచెన్లో ఎవరైనా గుడ్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారా, బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హియర్. సో ఇది యూటిలిటీ స్పేస్ అండి. సో యూటిలిటీ స్పేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ మనం కొన్ని సామాన్లు బయట పెట్టుకోవచ్చు. చూడండి, వెంటిలేషన్, ఇది ఓపెన్ చేసిన వెంటిలేషనే, ఆ విండో ఓపెన్ చేసిన వెంటిలేషనే. చక్కగా ఇక్కడ స్పేస్ చాలా పెద్దగా ఉంది. ప్రతి ఒక్క లేడీ నచ్చుతుంది ఈ కిచెన్ చూస్తే మాత్రం కన్ఫామ్గా. సో మనం అట్లా మూవ్ అయిపోయి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. థర్డ్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాము. దిస్ ఈజ్ వెరీ క్యూట్ అండి. యూ కెన్ సీ ఇట్స్ లిమిటెడ్ స్పేస్గా క్యూట్గా, అంటే పిల్లల కోసం అని చెప్పచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇట్స్ నాట్ అ బాల్కనీ బట్ ఇట్స్ అ విండో. ఒకసారి చూద్దాం. ఇది ఒక విండో, చక్కగా అంటే పెద్దగా ఇచ్చున్నారు, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇది ఓపెన్ చేయగానే మనకు ఫ్రెష్ ఎయిర్, అంటే ఇది కొంచెం పిల్లల కోసం కదా మినిమల్గా ఉంది అనిపించినా కూడా యూ కెన్ ఓపెన్ ది విండోస్, స్లైడ్ ది విండోస్ అండ్ యూ కెన్ ఫీల్ ది ఫ్రెష్ ఎయిర్. సో ఇక్కడ కూడా మనకు ఒక చిన్న విండో, క్యూట్ విండో ఇచ్చారనమాట ఫర్ వెంటిలేషన్ పర్పస్. అండ్ హియర్ ఇట్ ఈస్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా యా ఫైన్ చిన్నగా ఉంటుందేమో అనుకున్నా, బట్ చిన్నగా ఏం లేదు, భలే ఉంది. చక్కగా మిర్రర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 BHK ఫర్నిష్డ్ 3 BHK ఇన్ వాసవి లేక్ సిటీ. నాకైతే కంప్లీట్గా నచ్చిందంటే మనకు ఇల్లు అనేది ఒక పర్మనెంట్ స్పేస్ అండి, పర్మనెంట్ ప్లేస్. మనం అది లైఫ్ టైంలో అచీవ్ చేసే ఒక పర్మనెంట్ థింగ్ అనే చెప్పాలి. హలో అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. నమస్తే, మీ పేరండి? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు. సో 3 BHK ఫ్లాట్ మీరు ఇక్కడ కొన్నారైతే? యా అవునండి, నాకు ఈ మోడల్ హౌస్ చూడంగానే చాలా బాగా నచ్చింది. సో నేను ఎప్పటి నుంచో నాకు మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాల్కనీ ఉండాలి, మా ఫ్యామిలీతో నేను స్పేషియస్గా గడపాలని నేను ప్లాన్ చేసుకున్నా. అలా నేను అనుకున్నట్టే నా టేస్ట్ దగ్గర నాకు ఇక్కడ దొరికింది. ప్లానింగ్ చాలా చక్కగా స్ట్రాంగ్గా చేసుకున్నట్టున్నారు మరి ఫ్యామిలీ కోసం ఫ్యూచర్ ప్లానింగ్. A to Z ఒకే ఒక కన్స్ట్రక్షన్ మన ఈ లేక్ సిటీలో వాసవిలో దొరికినాయి. అది కూడా ఇంత మంచి ప్లేస్లో దొరకడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాకు అన్నీ నియర్ బై ఉన్నాయి. సో నేను ఎక్కడెక్కడికో కూడా వెళ్ళక్కర్లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. వండర్ఫుల్. ఒక హ్యాపీయెస్ట్ కస్టమర్ని కలిసాం మనం, తన మాటలోనే చూసాం తను ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారో. ఇక్కడ ఉన్న అమ్యూనిటీస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఒక 3 BHK అండ్ ఈ సొసైటీలో మనకు నియర్ అండ్ డియర్గా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా, అంటే ఒక స్ట్రగుల్ అనేది ఎక్కడ కనిపించట్లేదు, దగ్గరలోనే అన్నీ మనకు దొరుకుతున్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఫైన్ అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ amazing time. Thank you so much. Yeah. వాసవి లేక్ సిటీ కన్స్ట్రక్షన్స్లో సో రైట్ నౌ మనం థర్డ్ ఫ్లోర్ అంటే 3 BHK థర్డ్ ఫ్లోర్లో అసలు ఎలా ఉంది, కన్స్ట్రక్ట్ ఎలాగ అయింది, ఆ ఫ్లాట్ మొత్తం కూడా చూడబోతున్నాము. వచ్చేసేయండి.
సో రైట్ నౌ మనం 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దగ్గరకు వచ్చాము. సో లోపలికి వెళ్ళి చూద్దాము అసలు రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని. సో ఇలా ఎంటర్ అవ్వగానే వీ కెన్ సీ అ వెరీ స్పేషియస్ హాల్, లివింగ్ రూమ్. సో లివింగ్ రూమ్తో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ అనిపిస్తుంది బాబోయ్. సో ఇది మనకు ఇక్కడ వీళ్ళు అంటే 3 BHKలో ఒక హోమ్ థియేటర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. 3 rooms ప్లస్ 1 రూమ్ ఫర్ హోమ్ థియేటర్. దిస్ ఇస్ అ హోమ్ థియేటర్ రూమ్ ఒకసారి చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పూజా గది ఇది. సో చక్కగా పూజా గది కూడా చాలా చక్కగా ఉందన్నమాట, నీట్గా. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, అదే గెస్ట్ బెడ్రూమ్ కావచ్చు. దానికి మనకు అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు చక్కగా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెంటిలేషన్కి ఏ మాత్రం కొరత లేదనే చెప్పాలి చూసుకున్నట్లయితే. హియర్ వీ కెన్ సీ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ విచ్ వీ ఆర్ గోయింగ్ టు సీ రైట్ నౌ. సో ఇట్ ఈస్ ద ఎంట్రన్స్ బాగుంది చక్కగా, అంటే పెద్దగా అనిపిస్తూ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఆల్రెడీ. సో అటాచ్డ్ వాష్రూమ్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఆల్రెడీ. ఇక్కడ చక్కగా మనకు వెంటిలేషన్ స్లైడర్స్ విండో ఇచ్చారు. వాష్రూమ్ ఒకసారి చూద్దాం ఎలా ఉందో మరి. ఓ నైస్, కూల్ వాష్రూమ్. ఓకే, సో మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది కొంచెం వాష్రూమ్స్ మంచిగా ఉండాలి, కిచెన్ ఏరియా బాగుండాలి. ఆబ్వియస్లీ ఇల్లు అంటేనే అంతా బాగుండాలి, ఒకటి ఇది అది అన్నట్టు కాదు. ప్రతి ఒక్కటి ఫస్ట్ క్లాస్గా ఉంటేనే ఆబ్వియస్లీ మనం కూడా కొంచెం పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాము. సో లివింగ్ రూమ్లో మనకేంటి ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ అ బాల్కనీ హియర్. అంటే వన్స్ ఇది ఫర్నిష్డ్ అయిపోతే మాత్రం చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. సో ఇక్కడ మనకు హాల్, ఆబ్వియస్లీ ఇక్కడ మనం మన ఫర్నిచర్స్ సోఫాస్ అవన్నీ సెపరేట్ చేసుకున్న తర్వాత కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్ దేర్. సో ఇట్ ఈస్ లైక్ వెరీ మచ్ స్పేషియస్, కన్వీనియంట్ అనిపిస్తూ ఉంది. అండ్ ఇట్ ఆల్సో లుక్స్ సో బ్యూటిఫుల్ ఈస్ట్ ఫేసింగ్. చూసుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లోనే ఒక హోమ్ థియేటర్ని ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ఒక స్పేషియస్ రూమ్స్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుంది. ఎవ్రీ మంత్లీ ప్రోగ్రెస్ కస్టమర్కు మేము యాప్ ద్వారా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ స్పీడింగ్ యాక్టివిటీస్ అనేది ఒక మెజర్మెంట్ టూల్ మేము అనేది డిజైన్ చేశాము. వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషను. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒకరు కోరుకునేది వాళ్ళ జీవిత ఆశయం ఏంటంటే ఒక పర్సన్ ఇల్లు కట్టుకోవడం అనేది వాళ్ళ సొంతింటి అనేది ఒక కళలాగా భావిస్తుంటారు అందరు కూడా. సో ఈ సొంతింటి కళను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా స్పెషలే. 50 లక్షలు పెట్టుకొని ఇల్లు కొనుక్కునే వాళ్ళు, 5 కోట్లు పెట్టుకొని ఇల్లు కొనుక్కునే వాళ్ళు, 50 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కునే వాళ్ళు, ఎవరికి కూడా వాళ్ళకి ఇల్లు అనేది వెరీ నియర్ డియర్ ఉంటుంది. కాబట్టి ఇటువంటిది వాళ్ళకు ప్రత్యేకంగా ఉంటుంది. వీళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అమ్యూనిటీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, అన్నీ కూడా విత్ ఇన్ వెల్ టైం బౌండ్ ఇస్తున్నాం. కొద్దిగా ఈ డిలే సబ్జెక్ట్ కోసం ఏదైతే ఉందో డిలే కూడా మీకు అడ్రస్ చేశాను, ఓన్లీ బికాజ్ ఆఫ్ కోవిడ్ తప్ప మిగతా ఏం లేదు. ఇప్పుడు స్పీడప్ చేశాము, మా కస్టమర్స్ కూడా అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 3-4 పారామీటర్స్ తోటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో మీకు చెప్పిన విధంగా ఈరోజు వాసవి లేక్ సిటీలో 2500 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఈరోజు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఇన్వెంటరీ సోల్డ్. ఇంకా మా దగ్గర అన్సోల్డ్ ఇన్వెంటరీ దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 400 ఫ్లాట్స్ మా దగ్గరే ఉన్నాయి. ఇంకా మేము కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే 400 ఫ్లాట్స్ మావే సొంతం అవుతాయి, అన్నీ అమ్మేయలేదు ఇంకా మేము. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకునే బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి తీసుకొని స్పీడప్ చేసి త్వరలో అందించడానికి ప్రయత్నిస్తాం.